అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో మరో ఘోర రైలు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉత్తరప్రదేశ్లోనే గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక చండీగఢ్ నుంచి దిబ్రూఘడ్కు వెళ్తున్న ట్రైన్ నెంబర్ 15904 డిబ్రూఘడ్ ఎక్స్ప్రెస్ గోండా సమీపంలో జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పక్కకు ఒరిగి పాక్షికంగా ధ్వంసమైపోయాయి. అదేవిధంగా ఏసీ కోచ్ పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయింది. ఇక ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పగా అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై భయంతో కేకలు వేశారు. ఇక అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపగా వెంటనే ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలుస్తుంది. ఇక పలువురు ప్రయాణికులకు మాత్రం గాయాలైనట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనకు గల కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రైల్వే ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. ఇక సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.